ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏముంది? మనీయా, పవరా, లేదా ట్రూతా? అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? జెఫ్రీ ఎప్స్టీన్ ఇతను ఒక అమెరికన్ ఫైనాన్షియర్ అండ్ రిచ్ బిజినెస్ మ్యాన్. బయటకంతా ఇతని సక్సెస్, కానీ లోపల చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. టీనేజ్ గర్ల్స్ ట్రాఫికింగ్, పవర్ఫుల్ పీపుల్ తో కనెక్షన్స్, ప్రైవేట్ ఫ్లైట్స్, ప్రైవేట్ ఐలాండ్స్, ఇలా చాలానే ఉన్నాయి. 2006లో ఎప్స్టీన్ కి సంబంధించిన ప్రైవేట్ ఐలాండ్ లో మైనర్స్ ని ప్రాస్టిట్యూషన్ కి యూజ్ చేస్తున్నాడు అనే కేసులో ఎప్స్టీన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మీద డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిపిన లీగల్ ఇన్వెస్టిగేషన్ లో ఎప్స్టీన్ కి సంబంధించిన కోర్ట్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, విట్నెస్ డాక్యుమెంట్స్ ఇలా చాలానే బయటకు వచ్చాయి. 2019లో ఎప్స్టీన్ జైల్లో ఉండగా మరణించాడు. దాన్ని సూసైడ్ అని చెప్పారు కానీ పెద్దగా ఎవరు ఈ విషయాన్ని నమ్మలేదు. అందుకే నిజాలు బయటికి రావాలని డిమాండ్లు చేపట్టారు. దానికి తగ్గట్టుగానే ఆ ఫైల్స్ ని పబ్లిక్ చేయాలి అని ఒక డిసిషన్ అయితే వచ్చింది. కానీ విక్టిమ్స్ సేఫ్టీ కోసం ప్రతి డీటెయిల్ ని బయటికి చెప్పరు. నా వరకు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది కేవలం ఒక కేసు అయితే కాదు, నిజాన్ని బయటికి రప్పించడానికి జరుగుతున్న ఒక పెద్ద స్ట్రగుల్.